Hi all, how are you? Housewives with kids. Hi, hello, welcome back to my ఛానల్. అండ్ ఈరోజు ఇది సండే రోజు నేను చేసిన రెసిపీస్ ఫాస్ట్ ఫార్వర్డ్లో షార్ట్ వీడియోస్లో పెట్టాను అండ్ డీటెయిల్డ్గా ఇప్పుడు చెప్తున్నాను ఎలా చేయాలనేది. నేను ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ చేశాను, సో అందుకే ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అండ్ దిస్ వాజ్ బగార్ రైస్ అనమాట. ఇది మామూలుగా ఆయిల్, బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, ఇలాచి ఇవన్నీ ఉంటే వేసేసుకోండి. అండ్ ఏవి ఒకటి రెండు మిస్ అయినా పర్వాలేదులేండి. పుదీనా అయితే ఫ్లేవర్ బాగా ఇస్తుంది. పుదీనా ఈ సాజీరా అండ్ పుదీనా చాలా ఇంపార్టెంట్ అనమాట దీంట్లో అయితే. సో అవి చేసి నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా. అండ్ ఈ కవర్లో ఉండేది ఏంటంటే టేస్టింగ్ సాల్ట్. కొద్దిగా వాళ్ళు మనకి స్పైసెస్లో కొనుక్కుంటూ ఇస్తారు కదా, సో అందుకని ఉందని వేసేసా. అండ్ నెయ్యి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఇవి కూడా దీంట్లో రైస్ కోసం తీసుకున్నా కొంచెం ప్యాకెట్. సో రైస్లో వేసాను కొద్దిగా. వేసాక నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను రైస్ వాటర్లో. అది వాటర్ ప్లస్ రైస్. ఇదేం బాస్మతి రైస్ కాదండి, నార్మల్ రైసే. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను అంతే. అండ్ నెక్స్ట్ అది వేయగా అది కొంచెం అట్లా కుక్ అవ్వగానే నెక్స్ట్ నేను అది ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేసా. ఇది ప్రాన్స్ కర్రీ అనమాట. ప్రాన్స్ కర్రీ రెగ్యులర్గా అన్నీ చేసినట్టు కొంచెం, కాకపోతే నేను ఆనియన్ పేస్ట్ కూడా వేసాను ఇందులో. ఆనియన్స్ వేసాక మళ్ళీ మనకి కొంచెం గుజ్జుగా రావాలి అంటే ఆనియన్ పేస్ట్ వేసా. ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఆనియన్ పేస్ట్ వేసాక మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. అది కొంచెం మగ్గాక ఆల్మోస్ట్ ఒక 50-60% మగ్గినాక మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత ఒక 90% మగ్గేసి కొంచెం రెడ్ షేడ్ వచ్చాక మనము టమాటో పేస్ట్ వేసాను. టమాటో పేస్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు ఉంచుకొని ఒక 5-10 మినిట్స్ అట్లా ఉంచేస్తే కొంచెం మగ్గుతుంది. తర్వాత పసుపు, సాల్ట్ వేసేసుకొని, అండ్ నేను ఇందులో టమాటోస్ వేసుకోవాలనుకోలేదు, బట్ టమాటో ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా అట్లా వేసేసి నేను టమాటోస్ కూడా కొద్దిగా ఒక 1 టమాటో పెద్దది చేసాను కట్ చేసి. అది కొంచెం మగ్గాక నెక్స్ట్ కారం పొడి అండ్ ధనియాల పొడి 2 స్పూన్స్ అట్లా వేసాను. ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ వేస్తాను, 2.5 స్పూన్స్ అట్లా. కారం మాత్రం 2 స్పూన్స్ వేసాను. ఇది కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం మగ్గాక అండ్ నేను ప్రాన్స్ యాడ్ చేసుకుంటాను దీంట్లో. నెక్స్ట్ ప్రాన్స్ వేసాక కొంచెం టమాటో గుజ్జులోకి మొత్తం మగ్గిపోవాలి బాగా. ఫ్లేవర్ అనేది తీసుకున్నాక కొంచెం చిన్నగా అవుతాయి కదండి మగ్గాక, అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా కుక్ అవ్వడానికి. అండ్ ఆ టమాటో జ్యూసీ అంతా మనకి ముక్కలకి పట్టేదాకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అండ్ నేను ఫైనల్గా దీంట్లో కొబ్బరి పొడి వేస్తాను. ఎండు కొబ్బరి పొడి వేసే కొద్దిగా బాగా మగ్గాక సాల్ట్ టెక్స్ట్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అండ్ మీన్ వైల్ అది పక్కన పెట్టేసి అది సిమ్లో పెట్టి కుక్ అవుతూ ఉంటుంది. లాస్ట్ కొత్తిమీర వేసుకుంటా. కొత్తిమీర అయిపోయాక లాస్ట్ గార్నిష్ అనమాట. కొద్దిగా మగ్గగానే ఆఫ్ చేసుకోవడమే. ప్రాన్స్ కర్రీ చాలా సింపుల్, సేమ్ రొటీన్ ఇక్కడ కూడా ఫాలో అయ్యా. కాకపోతే ఒకటో రెండో కొంచెం ఇంగ్రీడియంట్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సేమ్ ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ అల్లం. ఇది కూడా చెప్పాను కదా, నేను ఒకేసారి రెండింటికి సరిపడా ఆనియన్ పేస్ట్ చేసి పెట్టా. సో ఆ పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసా. ఇది ఏంటండి, ఇది పీతల కర్రీ అండి, క్రాబ్స్ కర్రీ. సో దీంట్లో సేమ్ సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గుతుంది కాబట్టి సాల్ట్ వేసా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండిట్లో మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందని. నాన్ వెజ్ ఐటమ్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పడుతుంది, ఒక 2 స్పూన్స్ వరకు పడుతుంది అనమాట. నేను అట్లానే వేసుకుంటా. అలానే వేసుకుంటారని చెప్పాను కానీ నా స్టైల్ ఆఫ్ కర్రీస్ అనమాట నేను షేర్ చేసుకునేది, మీరు మరీ పేరు పెట్టకుండా చెప్తున్నా. అండ్ పసుపు సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయి అంటారు కాబట్టి నేను అలానే ఫాలో అయ్యి పసుపు సాల్ట్ వేసి కొద్దిగా మగ్గాక మూత తీసేసి నెక్స్ట్ మనము ఇవి పీతలు వేసుకోవడం అనమాట. మీకు పీతలు వాష్ చేయడం అదంతా నేను షార్ట్ వీడియోలు మీకు అప్లోడ్ చేసి చూసే ఉంటారు. సో ఎట్లా వాష్ చేసుకోవాలి, నేను ఎలా వాష్ చేసుకుంటాను అనేది. సో అవంతా వేసుకున్నాక ఇంకా పీతలు సేమ్ అవి ముక్కలకి పట్టాలంటే సాల్ట్, పసుపు ఆల్రెడీ ముందే వేసాను. ఎందుకు వేసాను, ఇట్లా మనం గ్రేవీ అనేది మిక్స్ చేసేటప్పుడు అది సాల్ట్ అదంతా మనకి దానికి పట్టేస్తుంది కాబట్టి అని ఇస్తాం. నెక్స్ట్ టమాటో ప్యూరీ విత్ టమాటో కూడా వేసేసుకొని ఒకసారి టమాటో ప్యూరీ కూడా వేసేసి కొంచెం మిక్స్ చేసేసి మూత పెట్టేసాం అనుకో ఈవెన్గా మగ్గుతుంది అనమాట, అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది అనేసి ఇలానే చేస్తాను. నేను క్రాబ్స్ కర్రీ చేయడం ఫస్ట్ టైం ఫ్లాప్ అయినా సెకండ్ టైం, థర్డ్ టైం వచ్చేసింది. ఎవరికైనా ఫస్ట్లో ఎవరికి రాదు కదండి.
నెక్స్ట్ ఏంటంటే ఇంకా కారం పొడి, ధనియాల పొడి, రొటీన్‌గా మనం ప్రతి కర్రీస్‌లో వేయాల్సిన ఐటమ్సే అనమాట. కారం పొడి, ధనియాల పొడి కొద్దిగా ఎక్కువే ఏసా. కంపేర్ టు ప్రాన్స్ కర్రీ దీంట్లో కొంచెం ఎక్కువే ఏసా. అండ్ ముక్కలకి పట్టాలని. అండ్ ఇదేంటంటే మిరియాల పొడి అనమాట. నేను మిరియాల పొడి కూడా వేసుకుంటా. స్పైస్‌కిని కాదు, ఫ్లేవర్ ఇస్తుంది మనకి ప్రాన్స్‌లో. అండ్ సేమ్ వాటర్ ఏసుకోవాలి. వాటర్ తర్వాత కూడా సేమ్ ఉంటుంది మనకి. ఇది కొద్దిగా వేసుకున్నా ఎందుకంటే మగ్గే వరకు. మళ్ళీ తర్వాత కొద్దిగా ఎక్కువ వేసుకునేది అందుకే అనమాట. కొంచెం అన్నీ జ్యూసీ బాగుంటుంది. ఈ పీతల కర్రీలో జ్యూసీయే బాగుంటుంది అన్నమాట, జ్యూసీ కర్రీస్ లాగా. అండ్ కొబ్బరి పొడి వేసుకున్న, దాంట్లో వేసుకుంటే కొబ్బరి పొడి. సో నేను రెండింటికి ఒకటేసారి అన్నీ పట్టి పెట్టేశాను అనమాట. సో ఫైనల్గా ఎంత బాగుంటుందంటే, నేను కూడా పీతలు తిననండి. మామూలుగా చెప్తే మా ఆయన తెస్తా అన్న కూడా వద్దంటాను. అలాంటిది నేను కూడా పీతలు టేస్ట్ చేసా, బాగుంది. అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ రొయ్యల కర్రీ ఎవరికి నచ్చకుండా ఉంటుంది, నాకైతే నచ్చుతుంది, నేను బాగా తింటాను. సో ప్రాన్స్ కూడా బాగా జరిగిపోయింది, పీతలు కూడా బాగా జరిగింది. రెండు కర్రీస్ నేను టేస్ట్ చేశాను, బాగానే ఉంది. అండ్ లాస్ట్లో మనకి కొత్తిమీర వేసేసుకుంటే